అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. నా ధార్మిక సోదరులారా, ప్రస్తుతం ఎక్కడ చూచినా ఇస్లాం మరియు ముస్లింల గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇస్లాం మరియు ముస్లింల గురించి సమాజంలో లేనిపోని అపోహాలను సృష్టిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇస్లాం ధర్మ బోధనలను వీలైనంత ఎక్కువగా పరిచయం చేయాలి. రండి సోదరులారా, ఇస్లాం శాంతిని బోధిస్తోందా లేక అశాంతినా తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతున్ నూర్ ఆయత్ నంబర్ 27లో ఇలా సెలవిచ్చాడు: ఓ విశ్వాసులారా, మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతర ఇళ్లల్లోకి వారి అనుమతి పొందనంత వరకు, అక్కడున్న వారికి సలాం చేయనంత వరకు ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి, మీరు గుర్తించుకునేందుకు ఈ విధంగా బోధపరచబడింది. మరోచోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతున్ నూర్ ఆయత్ నంబర్ 61లో ఇలా సెలవిచ్చాడు: సలాం, శాంతి ఇది అల్లాహ్ తరపున నుంచి అవతరించిన మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు కథనం: ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇస్లాంలో అన్నిటికన్నా శ్రేష్టమైన ఆచరణ ఏది అని అడిగాడు. దానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఆకలిగొన్నవానికి అన్నం పెట్టు, పరిచయమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి సలాం చెయ్యి అని బోధించారు. ముస్లిం గ్రంథంలోని హదీసు హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: మీరు విశ్వసించనంత వరకు స్వర్గంలోకి ప్రవేశించలేరు. అలాగే మీరు పరస్పరం ప్రేమించుకోనంత వరకు పూర్తిగా విశ్వసించలేరు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే ఏమి చెయ్యాలో నేను మీకు తెలుపనా? మీ మధ్య సలాంను సర్వసామాన్యం చేసుకోండి. తిర్మిజీ గ్రంథంలోని హదీసు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధిస్తూ ఉండగా తాను విన్నానని అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు అన్హు తెలియజేశారు: ప్రజలారా, సలాం, శాంతిని సర్వసామాన్యం చేయండి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి, బంధువుల ఎడల ఉత్తమంగా మెలగండి, జనులు నిద్రపోయి ఉన్నప్పుడు తహజ్జుద్ నమాజు చేయండి. వీటిని పాటిస్తే మీరు ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. నా ప్రియ సోదరులారా, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లలోని ఒక పేరు అస్సలాం. అస్సలాం అంటే శాంతి ప్రదాత. ఇస్లాం యొక్క అర్థం శాంతి. ఇద్దరు ముస్లింలు పరస్పరం కలుసుకున్నప్పుడు వారి మధ్య సంభాషణ మొదలవటానికి, ప్రేమాభిమానాలు వ్యక్తం చేసుకోవటానికి ఇస్లాం ధర్మం చాలా చక్కటి పరిచయ వాక్యాన్ని సూచించింది. అదే అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం అంటే అల్లాహ్ తరపున మీకు శాంతి కలుగుగాక అనే అర్థం. సలాం అల్లాహ్ తరపు నుండి మనకు లభించిన అతి విలువైన కానుక. పరిచితులైన అపరిచితులైన ప్రతి ఒక్కరికి సలాం చేయాలి. ఎవరైతే సలాం చేయటంలో ముందుంటారో వారు అల్లాహ్కు ప్రియతములవుతారు. సలాం చేయటం వల్ల తమ మధ్యనున్న దూరాలు తొలగిపోతాయి. సలాం చేయటం వల్ల హృదయాల్లో ఉండే అక్కసు, అసూయ, ద్వేషాలు తొలగి ప్రేమాభిమానాలు చోటు చేసుకుంటాయి. సలాం చేయటం వల్ల స్వర్గ ప్రవేశానికి మార్గం సుగమమవుతుంది. నా ప్రియ సోదరులారా, సలాం చేసి ఎదుటి వ్యక్తి శ్రేయోశాంతుల కోసం దేవుణ్ణి ప్రార్థించండి. సలాం శాంతిని సర్వవ్యాప్తి చేయండి. సలాం చేసి పుణ్యాలను సొంతం చేసుకోండి. సలాం శాంతిని పాటించి స్వర్గంలోకి ప్రవేశించండి అని బోధించే ఇస్లాం ధర్మం. ఇటువంటి ఉన్నత విలువలు కల బోధనలు బోధించే ఇస్లాం ధర్మం అమాయక ప్రజలను చంపమని బోధిస్తుందా? శాంతిని బోధించే ఇస్లాం ధర్మం అశాంతిని ప్రేరేపిస్తుందా? ఆలోచించవలసిన విషయం సోదరులారా. ఒక ఉగ్రవాది ముస్లిం కాలేడు, ఒక ముస్లిం ఉగ్రవాది కాలేడు. నిష్పక్షపాతంగా మనశ్శాంతితో ఆలోచించండి సోదరులారా. దయచేసి ఇస్లాం మరియు ముస్లింల గురించి అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోండి. ఎవరో కిరాయి హంతకులు, ఏజెంట్లు, కపటులు చేసే రాక్షస క్రీడలను పూర్తి ముస్లింలపై రుద్దడం అన్యాయం. ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోవాలంటే దివ్య ఖురానును చదవండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్ర